బ్రాహ్మణుల ఐక్యతను చాటి చెప్పేందుకు రానున్న ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తున్నట్లు తెలుగు బ్రాహ్మణుల ఐక్యవేదిక ప్రతినిధులు ప్రకటించారు. బ్రాహ్మణుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్లో బ్రాహ్మణ శంకరావం సభ నిర్వహించారు. మల్కజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయనున్న పెండ్యాల శేషసాయి వరప్రసాద్ అలియాస్ వైష్ణవి ప్రసాద్ కు బ్రాహ్మణులు ఐక్యంగా మద్దతు ప్రకటించాలని పిలుపునిచ్చారు. రాజకీయంగా బ్రాహ్మణులకు అవకాశాలు తగ్గిపోతుండటంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వైష్ణవి ప్రసాద్ చెప్పారు. సర్వజన హితం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని మేధావులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. వైష్ణవి ప్రసాద్, నేను 30 ఏళ్ళ నుంచి వైష్ణవి కేటర్స్ సంస్థ హైదరాబాద్ నగరంలో నడుపుతున్నాను. నేను ముఖ్యంగా ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు నిల్చోవాలనుకున్నానంటే, నేను ఈ 7 నియోజకవర్గాల్లోనూ కూడా మన బ్రాహ్మణికం ఒకటి చాలా ఎక్కువగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రాహ్మణ ఓట్లు చాలా ఉన్నాయి. 7 నియోజకవర్గాల నుంచి కూడా ఓటింగ్ చేయాలి అంటే 5 లక్షల ఓట్ల వరకు మన బ్రాహ్మణులు ఉన్నాయి. ఈ బ్రాహ్మణ ఓట్లు ప్రతి ఒక్కళ్ళు వేసి నన్ను ముందుకు తీసుకొస్తామని ప్రతి ఒక్కళ్ళు నాకు వాగ్దానం చేశారు. ప్లస్ అలాగే జంట నగరాల్లో ఉన్న 17 బ్రాహ్మణ సంఘాలు, 130 కాలనీ సంఘాలు, బ్రాహ్మణ అసోసియేషన్స్, వీళ్ళందరూ ఎనానిమస్గా నాకు సపోర్ట్ చేసి మీరు ముందుకెళ్ళండి, మీ వెనకాల మేము ఉంటాం, ప్రతి విషయంలోనూ మనం ఒక ఇది చూపించుకోవాల్సి ఉంది. ఓటు బలం ఉంది, కానీ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ లేకపోతే కార్పొరేషన్ ఎలక్షన్స్ కార్పొరేటర్స్ కానీ ఇలా ఏ చిన్నది చూసుకున్నా కూడా ఎక్కడ బ్రాహ్మణ బలం అనేది కనపడట్లేదు ఈ రోజుల్లో. రేపొద్దున్న ఇది ఎలా ఉందంటే మనం ఒక మ్యూజియంలో పెట్టుకోవాల్సి వస్తుంది. మా తాతలు అది ఎమ్మెల్యే చేశాడు, ఎంపీ చేశాడు, లేకపోతే ఇంకోటి చేశాడు అని చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లోకి దిగజారిపోతున్నాం. ఈరోజు నేను ఈ ధైర్యం చేయకపోతే రేపొద్దున్న మనం అన్ని రకాలుగా కూడా ఇంకా అడగదక్కిపోతామని చెప్పి ఒక ఆలోచనతోటి బ్రాహ్మణ సంఘాల మద్దతుతోటి అలాగే ఇతర బ్రాహ్మణేతరులు కూడా నాకు రకరకాలుగా నాకు సపోర్ట్ చేశారు. ఆ పేరు వైష్ణవి.